నమస్కారం డాక్టర్ గారు. నాకు డయాబెటీస్ ఉందని చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది. ఇది ప్రమాదకరమైన వ్యాధా? భయపడాల్సిన పని అస్సలుకి లేదు. మధుమేహం అంటే డయాబెటీస్ ఒక దీర్ఘకాలిక సమస్య, అంటే క్రానిక్ డిసార్డర్. మన రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం, లేకపోతే ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవ్వడం దీనికి కారణం. కరెక్ట్గా ఫుడ్ తీసుకోవడం, ఇంకా కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయడం, ఇంకా మెడికేషన్ వాడడం, ఇంకా టెస్ట్లు కంపల్సరీగా కరెక్ట్ టైంలో మెయింటైన్ చేయడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది మనం నార్మల్గా మెయింటైన్ చేయొచ్చు. అసలు నాకు డయాబెటీస్ ఎలా వచ్చింది? నేను ఎక్కువగా స్వీట్స్ కూడా తిననండి. యాక్చువల్గా స్వీట్స్ తినడం వల్ల డయాబెటీస్ రాదండి. స్వీట్స్ ఎక్కువగా తినడం, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఒబేసిటీ డెవలప్ అవుతుంది. ఆ ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్వీట్స్ తినడం వల్ల డయాబెటీస్ రావడం అనేది ఒక అపోహ, మిత్ అది. అంతేకాదు, డయాబెటీస్ మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు వస్తుంది. అంటే మన నాన్నలు, ముత్తాతలు అట్లా ఎవరైతే సరే ఫ్యామిలీలో నడుస్తుంటుందో డయాబెటీస్, అట్లాంటి వాళ్ళకు ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు, కొన్ని జెనెటిక్ డిజార్డర్స్లో కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్యాంక్రియాస్ సెల్స్ అనేది కొంచెం అట్రోఫీ అవుతుంది, ఇన్సులిన్ రిలీజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటీస్కి సాధారణ లక్షణాలు ఏంటి మేడం? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలామందిలో ఎక్కువగా దాహం అవ్వడం, ఎక్కువగా టాయిలెట్కి వెళ్ళడం, ఇంకా ఆకలి ఎక్కువ అవ్వడం, అయినప్పటికీ కూడా వెయిట్ లాస్ అవ్వడం, ఇంకా ఎప్పుడు చూసినా వీక్నెస్, టైర్డ్నెస్, ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అవ్వడం, ఇరిటబిలిటీ, డిజీనెస్, చూపు మందగించడం, చర్మం పొడిబారడం, ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడం, అవి తగ్గకపోవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది కాబట్టి నేను అన్నం పూర్తిగా మానేయాలా? డయాబెటీస్ వచ్చిన వాళ్ళు పూర్తిగా తెల్లన్నం మానేయాల్సిన అవసరం లేదండి. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, అలాంగ్ విత్ ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ ముఖ్యంగా స్వీట్స్, కూల్ డ్రింక్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ హై షుగర్ అనేది మానేయాల్సి వస్తుంది. మనం ఒక ప్లేట్ తీసుకొని దాన్ని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తే 1 హాఫ్ మొత్తం కూరగాయలే ఉండాలి. సపోజ్ లైక్ ఆకుకూరలు కానీ, క్యారెట్స్, కీరా, క్యాప్సికమ్, బ్రకోలీ అలాంటివి. ఇంకొక హాఫ్ని 2 డివైడెడ్ హాఫ్స్ చేస్తే 1/4 ఏమో మనకు సీరియల్స్ ఉండాలి, అంటే అన్నం కానీ, చపాతీ కానీ, రొట్టెలు కానీ అట్లాంటివి. ఇంకొక 1/4 ప్రోటీన్స్ ఉండాలి, ఏదర్ పన్నీర్, పప్పులు, శనగలు, గుడ్డు, చికెన్ అలాంటివి. మనం 7 days సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ చూసుకుంటే ఇడ్లీ, దోశలు అలా తినొచ్చు, కాకపోతే విత్ రాగులు, మిలెట్స్తో చేసుకునేవి తినవచ్చు. ఇంకా పెసరెట్టు, ఓట్స్ ఉప్మా, వెజిటేబుల్ ఉప్మా అండ్ రాగి రొట్టెలు అలాంటివి తీసుకోవచ్చు బ్రేక్. స్నాక్స్కి అయితే జామకాయ, చిన్న యాపిల్, చిన్న ఆరెంజ్, లేకపోతే ఒక ముక్క పపాయ అండ్ పల్లీలు, చెనా, వాల్నట్స్, బాదం అలాంటివి స్నాక్స్లో తీసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు పోర్షన్ కంట్రోల్లో తీసుకుంటే మనం లంచ్లో కాయగూరలు, ప్రోటీన్స్, గుడ్డు, చికెన్, చేప అలాంటివి ఎక్కువ తినాలి, అన్నం అనేది తక్కువ తీసుకోవాలి. అలాగే డిన్నర్లో కూడా చపాతీ, రొట్టెలు అలాంటివి తీసుకోవచ్చు. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, మిల్లెట్స్ దోశ, మిల్లెట్స్ ఇడ్లీ అలాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది కాబట్టి వెంటనే ఇన్సులిన్ స్టార్ట్ చేయాలా మేడం? చాలామంది డయాబెటీస్ రాగానే మేము ఇన్సులిన్ వాడాలి అని అనుకుంటారు. కాదండి. డిపెండింగ్ ఆన్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్ మనము ఓరల్గా మెడికేషన్ ఇస్తాం, ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ అంటారు. అవి ఫస్ట్ వాడాక కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మనం ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే మనం ఇప్పుడైతే ఓరల్ మెడికేషనే ఇస్తాము. అది కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మనం కేటగరైజ్ చేసి ఇస్తాం అన్నమాట. మందులు వాడాక షుగర్ లెవెల్స్ నార్మల్ అయితే నేను మందులు ఆపేయొచ్చా మేడం?
మీకు బ్లడ్ షుగర్ నార్మల్ లెవెల్స్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ మెడికేషన్ వల్ల కావచ్చండి. ఎందుకంటే మనము మెడికేషన్ అనేది అబ్రప్ట్గా స్టాప్ చేయదు. ఎప్పుడైనా సరే డాక్టర్ గారి అడ్వైస్ని బట్టి డోస్ ఏమైనా తగ్గించవచ్చు, కానీ అబ్రప్ట్గా అయితే స్టాప్ చేయొద్దు. ఒకవేళ మీకు తగ్గుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ మంచిగా కంట్రోల్లో ఉంటుంది అంటే ఏమైనా డోస్ అయినా తగ్గిస్తారు, లేకపోతే అదర్ కేటగిరీ ఆఫ్ మెడికేషన్ అయినా స్టార్ట్ చేస్తారు. మేడం, డయాబెటీస్ వల్ల కళ్ళకు, గుండెకు, కిడ్నీలకు, నరాలకు ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయా మేడం? ఎక్కువ కాలం బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువగా ఉంటాయి. అది కళ్ళకు కానీ, గుండెకు, కిడ్నీకి, ఇంకా నరాలకు, ఇంకా రక్తనాళాలకు అంటే బ్లడ్ వెసల్స్కి ముప్పు. ఎందుకంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది అక్కడ డిపాజిట్ అయ్యి అవి డ్యామేజ్ చేస్తుంది. అందుకని ఎప్పుడు మనము బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్గా రావడానికి చెకప్ చేస్తూ ఉండాలి. ఐస్లో అయితే డయాబెటిక్ రెటినోపతి అంటారు. విజన్ తక్కువగా అవుతుంది, ఇంకా క్యాట్రాక్ట్ రావచ్చు, ఫ్యూచర్లో గ్లకోమా కూడా రావచ్చు. అదే హార్ట్లో అయితే హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు, ఇంకా కరోనరీ ఆర్టరీ డిసీజ్ రావచ్చు బికాస్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్. అదే కిడ్నీ ఎఫెక్ట్ అవుతే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. దానివల్ల ప్రోటీన్యూరియా రావచ్చు, అంటే యూరిన్లో ప్రోటీన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. అదే నర్వ్స్ ఎఫెక్ట్ అయితే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దానివల్ల పక్షపాతం రావచ్చు, నమ్నెస్ రావచ్చు, ఇంకా తిమ్మిళ్ళు ఎక్కడం, మొద్దువారిపోవడం అంటారు కదా, అవన్నీ కూడా రావచ్చు. ఇవన్నీ కాంప్లికేషన్స్కి మెయిన్ రీజన్ అనేది బ్లడ్ వెసల్స్ ఎఫెక్ట్ అవ్వడం. లాంగ్ టర్మ్లో బ్లడ్ షుగర్స్ బ్లడ్లో ఎక్కువ అవ్వడం వల్ల అథెరోస్క్లెరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల బ్లడ్ వెసల్స్ అనేది నారో అయిపోతుంది. దానివల్ల బ్లడ్ సరఫరా అనేది జరగదు, ఏదర్ గుండె కానీ లేకపోతే బ్రెయిన్కి కానీ. దానివల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, అసలు డయాబెటీస్లో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు సూచించండి. ఓవరాల్గా డయాబెటిక్ వాళ్ళు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 3 months HbA1c అనేది రిపీట్ చేస్తూ ఉండాలి. అలాంగ్ విత్ ఫుడ్ అనేది కరెక్ట్ టైంలో తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయాలి. ఆల్కహాల్ అట్లాంటివి ఏమైనా ఉంటే తగ్గిస్తే బెటర్. అండ్ స్వీట్స్ కానీ అండ్ కూల్ డ్రింక్స్ ఎక్కువ క్యాన్డ్ ప్రిజర్వ్ ఫుడ్ అనేది తగ్గిస్తే బెటర్. అండ్ ఓవరాల్గా అయితే కాంప్లికేషన్ తగ్గించుకోవాలి అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎప్పుడు చూసినా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెడికేషన్ అనేది కంపల్సరీగా వాడాలి. వితౌట్ మెడికల్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేనిది మెడికేషన్ బయట తీసుకోకండి. అండ్ అబ్రప్ట్గా మెడికేషన్ అనేది స్టాప్ చేయొద్దు. థ్యాంక్ యూ.